కానీ రేవతి సందర్భం చూసుకొని దగ్గరలో పడి ఉన్నాక కట్టెని తీసుకొని ఆ తోడేలు కుచ్చేసింది. ఇక ఆ తోడేలు అక్కడే కొట్టుకుంటుంది. రేవతి పదునుగొన్న ఆ కట్టెని తోడేలు మెడలో ఎలా కుచ్చేసిందంటే ఆ తోడేలు కొట్టుకోవడం తప్ప తన నోటి నుంచి ఇంత శబ్దం కూడా తీయలేకపోతున్నాడు. అందుకే రేవతి ఇక ఆ తోడేల్ని వదిలేసి అడవిలోని ఆ తుప్పల్లో చూస్తుంది. ఆ తర్వాత అక్కడున్న దృశ్యం చూసి ఆమె షాక్ అయిపోయింది. ఎందుకంటే విక్రమ్ చేతులు కట్టేయబడ్డాయి. అతను చెట్టుకి వేలాడతీయబడ్డాడు. ఇక సరిగ్గా అతని కింద ఒక హోమం కాలుతోంది. ఆ అగ్ని ముందు అర్ధనగ్నంగా కూర్చుంది ఎవరో కాదు, అక్కడున్న స్టేషన్ మాస్టారే. అతను తన చేతిలో ఒక బొమ్మ తీసుకొని ఏవో మంత్రాల్ని వల్లిస్తూ ఉన్నాడు. ఇక ఆ అగ్ని వలయానికి నలువైపులా పుర్రెలున్నాయి. ఒక గిన్నెలోని కుంకుమ మరియు అక్కడున్న కత్తిని చూసి రేవతికి అర్థమైంది ఏంటంటే